బ్యూటీ తమన్నా ఈ మధ్య సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. కారణం తమన్నా పెళ్లి విషయం. అవును, మొన్నటి వరకు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో ఉండి పెళ్లి వరకు వెళ్లిన ఈ సింధీ బ్యూటీ ఇప్పుడు మరొకరితో పెళ్లికి ఫిక్స్ అయిందా? అది దాయాది దేశానికి చెందినవాడా? ఏంటి ఇన్ని ట్విస్టులు ఇస్తోంది తమన్నా అని ఫ్యాన్స్ కూడా షాక్లో ఉన్నారు. ఇంతకీ తమన్నా పెళ్లి నిజమేనా? వరుడెవరో ఏంటో, ఏం చేస్తూ ఉంటాడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమ్మాయి అమ్మాయి తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా ఇంకా క్రేజ్ తగ్గలేదు. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్లలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది. అందరి స్టార్ హీరోలతోనూ, కుర్ర హీరోలతోనూ తమన్నా యాక్ట్ చేసింది. ఇప్పుడిప్పుడు సౌత్లో ఛాన్సులు తగ్గడంతో బాలీవుడ్లో వెబ్ సిరీస్లు చేస్తూ ఓటీటీలో హీట్ పుట్టిస్తోంది. ఇంకోవైపు బాలీవుడ్లో ఐటమ్ గర్ల్గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఓటీటీ స్టార్ విజయ్ వర్మతో ప్రేమలో పడింది. తమన్నా సీరియస్ రిలేషన్షిప్లో ఉంది విజయ్తో. వారి రిలేషన్ని ఏ రోజు దాచిపెట్టలేదు తమన్నా ఇంకా విజయ్. ఓపెన్గా పార్టీలకి, వెకేషన్లకి వెళ్తూ ఆ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కూడా ఉన్నారు. ఇక పెళ్లిపీటలు ఎక్కేస్తారు అనుకున్న టైంలో ఫ్యాన్స్కి షాక్ ఇస్తూ ఈ జంట బ్రేకప్ అన్నారు. విజయ్తో బ్రేకప్ తర్వాత తమన్నా చాలా డిప్రెషన్లోకి లోనైంది. తాను 4 సార్లు లవ్లో ఫెయిల్ అయ్యా అని తెలిపి ఇక సోలోగా ఉంటా అని తమన్నా పేర్కొంది. తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఫాతిమా సనా షేక్తో షికార్లు మొదలు పెట్టాడు. కానీ ఇంకా తమన్నా విజయ్ని తలుచుకొని మూవ్ ఆన్ అవ్వలేదని ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఇలాంటి టైంలో తమన్నా గతంలో తనపై వచ్చిన రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. తమన్నా పెళ్లి టాపిక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేంటి, తమన్నా పెళ్లి చేసుకుంటే మంచిదే కదా, అందులో చర్చలకు ఆస్కారం ఎందుకు అనుకుంటున్నారా? ఇదే కదా ట్విస్ట్. తమన్నా ప్రేమించింది ఇండియన్ని కాదు, పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ని. వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. తమన్నా ఒక పాక్ పౌరుడిని చేసుకోబోతోందా అన్న చర్చలు మొదలయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఈ వార్తలపై స్పందిస్తూ చాలా ఆశ్చర్యపోయింది. సోషల్ మీడియాలోనే ఇలాంటి గాసిప్లు పుట్టుకొస్తాయేమో, నిజంగా రూమర్స్ క్రియేట్ చేసే వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అంది. తాను కేవలం ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్కి అబ్దుల్తో కలిసి అటెండ్ అయ్యా అని, అంతే తప్ప తనకు అబ్దుల్ రజాక్కి ఏం సంబంధం లేదని, ఇలాంటి రూమర్స్ని పట్టించుకోవద్దని కోరింది. అలాగే విరాట్ కోహ్లీతో రిలేషన్షిప్ రూమర్స్ని కూడా ఖండించింది. విరాట్ను ఒక్కసారి కలిశాను, నెక్స్ట్ మళ్ళీ కోహ్లీని కలిసిందే లేదని తెలిపింది. కానీ తమన్నా కాలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీతో కూడా ప్రేమాయణం నడిపింది. కార్తీ కూడా తమన్నాని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడట. కానీ అప్పటికే హీరోయిన్ జ్యోతికని సూర్య చేసుకోవటంతో ఇంకొక కోడలు కూడా ఇండస్ట్రీ నుంచి వద్దని కార్తీకి చుట్టాల అమ్మాయితో పెళ్లి చేసేశారట. ఏజ్ బార్ అయిపోతోంది. పెళ్లిపై తమన్నా ఆలోచన ఏంటో, ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.